రైట్, మన సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్న మోంతా తుఫాన్ నష్టానికి ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేయనున్నారు. కేంద్రం నుంచి ఈసారి భారీ రేంజ్లో సాయం అందనుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాల సేకరణకు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలు సిద్ధమయ్యాయి. 304 మండలాల్లో 1825 గ్రామాల్లో మోంతా తుఫాన్ ప్రభావం చూపించింది. 87,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటికే తుఫాన్ తీవ్రతను చూసి చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. తుఫాన్ సాయాన్ని భారీగా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇదే ఉపయోగమని కూటమి నేతలు అంటున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కేంద్ర ప్రభుత్వం భారీ సహాయం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క దీనిపైనే నివేదిక కేంద్రానికి పంపించనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క డబుల్ ఇంజన్ సర్కార్తో ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి అయితే మాత్రం కేంద్రం ఎంత సహాయం చేయండి తదితర అంశాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే మోంతా తుఫానుతో నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కూడా వరాల జల్లు అయితే కురిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలోనే ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్, ఇలా ఒక్కొక్క అంశాన్ని కూడా మనం వివరించుకుంటూ చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా సహాయం అయితే అందించినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున ప్యాకేజ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అతలాకుతలం చేసినటువంటి మోంతా తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా దాదాపు 87,000 హెక్టార్లకు సంబంధించినటువంటి ఎకరాల్లో కూడా పంట నష్టం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 304 మండలాలు, దాదాపు 1825 పైచీలుక గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పంటనంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏదైతే తుఫాను చెలరేగినటువంటి సందర్భం ఏదైతే ఉందో, తుఫాను చెలరేగినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా కూడా అమరావతిలోనే ఉండి దానికి పూర్తిగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులని ఎప్పటికప్పుడే సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కానీ, అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కీలకంగానే భావించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తుఫాను అలజడి ఏదైతే ఉందో, తుఫాను అలజడిని నేరుగా కూడా కేంద్రం కూడా పూర్తిగా చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా కూడా టీవీల ద్వారా వీక్షించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూడా సహాయం అందించేందుకైతే సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తుఫాను చెలరేగుతున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కానీ, ఇతరత్ర అంశాలపైన అప్పటికే తుఫానుకు సంబంధించినటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడే కేంద్ర ప్రధానమంత్రి చంద్రబాబుకి అయితే ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే తుఫాను దాటికి దాదాపు 304 మండలాల్లో దాదాపు 1825 పైచీలకు కూడా గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామాలంతా కూడా ఎఫెక్ట్ ఉన్నట్లుగా తెలిసింది. ఎఫెక్ట్ అయినటువంటి కారణంగానే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి దాదాపు 87,000 హెక్టార్లు, పూర్తిగా హెక్టార్లో పంటనంతా కూడా రైతులైతే నష్టపోయారు. దాదాపు ఏదైతే 304 మండలాలు ఏవైతే ఉన్నాయో, 304 మండలాల్లో 80,000 పైచీలకు రైతులే పూర్తిగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరితో పాటు ఇతరత్ర పంటలు ఏవైతే ఉన్నాయో, ఇటు పసుపు కావచ్చు, అటు అరటి కావచ్చు, ఇతరత్ర పంటలు ఏవైతే ఉన్నాయో, పంటలకు సంబంధించి రైతులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి భారీగా కూడా సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికని త్వరితగతిన అందించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఇటు పశుసంవర్ధక శాఖ కావచ్చు, అటు వ్యవసాయం కానీ, లేదా ఉద్యానవనానికి సంబంధించి ఎంతవరకు అయితే నష్టం వాటిల్లిందో దానిపైన త్వరితగతిన అధ్యయనం చేసి పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడైతే ఎక్కువగా నష్టం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే కోరినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారులంతా కూడా చాలా స్పీడ్గానే స్పందిస్తున్నారు. పూర్తిగా ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకైతే త్వరితగతిన అయితే వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపైన కూడా పూర్తిగా కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్తిగా వరాల జల్లు ఇచ్చిందనే
చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో కూడా చూసుకుంటే ఏదైతే రాష్ట్రానికి జరిగినటువంటి ఎఫెక్ట్స్ కానీ లేదైతే రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా భర్తీ చేసేందుకు మోదీ అయితే చాలా పూర్తిగా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే జరిగినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ మొంతా తుఫాన్ ప్రభావంతో ఇటుపక్క రైతులు కావచ్చు లేదా మత్స్యకారులు కావచ్చు ఇతరత్ర రంగాల వారంతా కూడా పూర్తిగా ఉపాధిని కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా మొంతా తుఫాన్ ఎఫెక్టే ఎక్కువగా ఏపీ పైన ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సన్నద్ధమైనటువంటి అధికారులు ఎక్కడికక్కడే పటిష్టమైన చర్యలు చేపట్టినప్పటికీ పూర్తిగా ఎక్కువ శాతం పంటే పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వరి చేలు ఏవైతే ఉంటాయో వరి చేట్లో పూర్తిగా పొలాల నిండా కూడా వరద నీరు నిండిపోయి చాలా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పంట నష్టం కూడా వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తీపి కబురు అందించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి భారీగా కూడా సహాయాన్ని అందించేందుకు మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మోదీ ప్రభుత్వం ముందుకు రావడంతో ఇటు ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇటు కూటమి ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రవి.